మంగళవారం కార్ మేళ వచ్చేసింది కాబట్టి మీరు చాలా ఓపికతో ఉండండి. చాలా బండ్లు అయితే వస్తా ఉన్నాయి. దగ్గర దగ్గర వెగనార్ కార్ కూడా వస్తుంది. వెగనార్ కార్ కూడా మనకు వస్తున్నాయి. 2 వెగనార్ కార్లు అయితే వస్తున్నాయి. కంటిన్యూ ఫైనాన్స్ కి వెగనార్ కారు 2025 మోడల్ ఒకటి వస్తుంది. 2026 మోడల్ వెగనార్ కారు వస్తున్నాయి. 2 వెగనార్ కారు కంటిన్యూ ఫైనాన్స్ సిఎన్జి వెగనార్ కారు వస్తున్నాయి. ఇంకోటి మీకు క్యాష్ అంటే క్యాష్ లో కూడా తీసుకోవచ్చు. కంటిన్యూ తీసుకోవాలని కాదు. మీ డౌన్ పేమెంట్ 1,50,000 2 లక్షలు డౌన్ పేమెంట్ కడితే మన బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వెంటనే బ్యాంక్ లోన్ చేపించి కార్ ఇస్తారు. ఒకవేళ సివిల్ లేకుంటే మనము ప్రైవేట్ లోన్ చేపించి కార్ అయితే తీసుకోపోవచ్చు. కాబట్టి జైలు బండ్లు అయితే మొదలు పెడదాం. 1,80,000 1,80,000 में गाड़ी देते बोले ओनर डायरेक्ट बात करें, गाड़ी ले सकते आप. जो भी है ट्रस्ट कार्ड के थ्रू डील करो. आप कस्टमर टू कस्टमर नंबर लेके बाहर जाके डील मत करो. केवल तो गाड़ी का टोटल टैक्स पेंडिंग है, लाइफ टैक्स है नहीं है, फिटनेस है नहीं है, सब देख के गाड़ी देना पड़ता. गाड़ी का शेसी नंबर इंजन नंबर चेक करना पड़ता. एक्सीडेंट गाड़ी है नॉन एक्सीडेंट गाड़ी है देख के इसका आरटीओ रिपोर्ट निकाल के गाड़ी आपको डिलीवरी देना पड़ता. आप डायरेक्ट ओनर का नंबर लेके बाहर जाके डील कर लिए तो गाड़ी का कुछ प्रॉब्लम रहता हमारी जिम्मेदारी नहीं रहती. కార్ అయితే వచ్చి చూడండి. రేట్ వచ్చేసి 5,80,000 అయితే ఉంది. సిఎన్జి కారు పోయినా లోపల పోయినా సిఎన్జి కార్ అయితే వచ్చింది. 22 మోడల్ స్విఫ్ట్ డిజైర్ కార్ చూడండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకు 2022 మోడల్ వెహికల్ వెగనార్ సిఎన్జి కార్ అయితే ఉంది. కాబట్టి ఇది ఓనర్ తో మాట్లాడి డీల్ అయితే చేద్దాం. నిన్న ఆల్రెడీ ఒక అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. మరి లోన్ వస్తుందా లేదా తెలియదు. కాసేపులో లోన్ వస్తుందంటే తెలుసుకుందాం, లేదంటే మళ్ళీ బండి కూడా మేళలో పెట్టడం జరుగుతుంది. బండి వచ్చేసి 3,25,000 అడ్వాన్స్ అయితే అయింది. 3,25,000 అడ్వాన్స్ అయింది. కాబట్టి మీరు కూడా అదే రేట్తో మాట్లాడితే మీరు బండి తీసుకోపోవచ్చు. ఒకవేళ మీరు క్యాష్ ఉంటే తీసుకోపోవచ్చు. వాళ్ళకి లోన్ అయితే క్యాన్సిల్, లోన్ కాకుంటే బండి అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త కార్ కొనాలంటే నాచారం ట్రస్ట్ కార్డ్స్ వస్తే చూడండి 2026 మోడల్ బండి అయితే ఉంది. ఇదే సంవత్సరం బండి కూడా మనకు అమ్మనికి అందుబాటులో రెడీ ఉంది. కాబట్టి ఓనర్ ఇక్కడ ఉన్నారు, మాట్లాడుకోండి. కొత్త కారు కొంటే 15 లక్షల దాకా ఉంది. కానీ మన నాచారం ట్రస్ట్ కార్డ్ లో కేవలం 12,50,000 అయితే ఓనర్ అయితే రేట్ పెట్టిండు. మీరు ఓనర్ తో రేట్ మాట్లాడుకోండి. కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తావా లేకుంటే క్యాష్ ఇస్తావా మాట్లాడుకోండి. ఒకవేళ మీ సివిల్ మంచి ఉందంటే దీని మీద లోన్ కూడా వస్తుంది. 10 లక్షల దాకా లోన్ వస్తుంది. 26 మోడల్ బండి కాబట్టి 10 లక్షల లోన్ అయితే వస్తుంది. కాబట్టి దీన్ని మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ ఓనర్ తో రేట్ డిసైడ్ చేసుకున్నాక ఒకవేళ 10 లక్షలకి అయిందా ఎంతకైతే అంత డౌన్ పేమెంట్ 2,50,000 కడితే బ్యాంక్ లోన్ చేపిస్తాం. 10 లక్షల రూపాయలు లోనే వస్తుంది కార్ మీద. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకు 2022 మోడల్ వెహికల్ సిఎన్జితో పాటు ఉన్న వెహికల్. రేట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ రేట్ల బండి అయితే వస్తుంది. ఓనర్ 5,50,000 ఓనర్ అయితే చెప్తున్నారు. అన్న లోన్ ఏమైనా ఉందా బండి మీద? లోన్ ఏం లేదంట. 5,50,000 బండి కాబట్టి మీ ప్రొఫైల్ మంచి ఉందంటే బ్యాంక్ లోన్ 5 లక్షల రూపాయలు లోనే వస్తుంది. 22 మోడల్ బండి కాబట్టి బ్యాంక్ లోన్ 5 లక్షల రూపాయలు లోనే వస్తుంది. లేదంటే ప్రైవేట్ లోన్ 4 లక్షల రూపాయలు లోన్ అయితే వస్తుంది. దీన్ని మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ 1,50,000 డౌన్ పేమెంట్ కట్టండి. ఎవరైనా కొత్త కారు కొనాలంటే నాచారం ట్రస్ట్ కార్డు వస్తే మీకు కొత్త కారు కూడా వచ్చేస్తుంది. టీఆర్ నంబర్ తో ఉన్న కారు మోడల్ వచ్చేసి 2025 మోడల్ డిసెంబర్ బండి. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ మీరు కూడా చేసుకోవచ్చు. 3,30,000 బండి అయితే వస్తుంది చూసుకోండి. 2016 మోడల్ బండి 4,50,000 ఓనర్ అయితే చెప్తున్నారు. మాట్లాడితే తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది ఓపెన్ యాక్షన్ కార్ మీద కాబట్టి కస్టమర్ టు కస్టమర్ డీల్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ అమ్మిటోళ్ళు తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా ఓపికతో ఉండండి. వచ్చిన బండ్లు వెంటనే చూసుకోండి. డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడి డీల్ చేసుకోండి. కాబట్టి 4,50,000 బండి అయితే వస్తుంది. 3 మోడల్ బండి 5,50,000 అయితే వస్తుంది. 2017 మోడల్ వెహికల్. దీని కూడా రేట్ వచ్చేసి 1,90,000 రూపాయల బండి అయితే వస్తుంది. ఇంత తక్కువ రేట్లో బండి ఎక్కడ రాదు. కేవలం నాచారం ట్రస్ట్ కార్డ్ లో కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే అవుతుంది కాబట్టి మీకు ఆ రేట్లో బండి అయితే వస్తుంది. ఏదేమైనా సరే డైరెక్ట్ మీరు కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసుకొని బయట పోయి డీల్ చేసుకోకండి. ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకోండి. 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మనం బయట పోయి డీల్ చేసుకొని మన మానవత్వం త్యాగం చేసుకోవద్దు. ఎందుకంటే బండిది రోడ్ ట్యాక్స్ పెండింగ్ ఉందా, పర్మిట్ ఉందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా అన్ని విధాలుగా చెక్ చేసి బండి మీకు ఇస్తారు. ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ చెక్ చేసి ఆర్టీఓ రిపోర్ట్ తీపిచ్చి బండి మీద కేసు ఉందా లేదా చెక్ చేసి బండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా సరే ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకోండి. అమ్మిన వారైనా సరే కొన్నవారైనా సరే. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 2019 మోడల్ వెహికల్. రేట్ వచ్చేసి చూడొచ్చు మనం 2,20,000 రూపాయలు రేట్ అయితే పెట్టింది ఓనర్. 2019 మోడల్ బండి కాబట్టి ఓనర్ తో మాట్లాడి ఫైనల్ చేసుకోవచ్చు. అన్న ఫైనల్ ఎంత అన్న? 2 లక్షలకు ఫైనల్ ఇస్తారంట. బండి ఓనర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి 2 లక్షలకు బండి అయితే వస్తుంది చూసుకోండి. 2023 మోడల్ వెహికల్ 5,50,000 బండి అయితే వస్తుంది. ఓనర్ ఇక్కడ బండి ఓనరు 5,30,000 బండి అయితే వస్తుంది. కంట్రీ ఫైనాన్స్ ఇస్తావా? పని లేదా?
అసలు లోన్ కి ఏం లేదంట 5,50,000 అంటే ఓనర్ చెప్తున్నారు. మీరు ఓనర్ తో మాట్లాడి డీల్ మాత్రం చేసుకోవచ్చు. ఒకవేళ లోన్ వస్తుందా లేదా బ్యాంకులు తెలుసుకుందాం. ఎందుకంటే 7 సీటర్ 8 సీటర్ 9 సీటర్ బండ్లకు లోన్లు వస్తలేదు. ఇది కోట్ల ట్యాక్స్ బండ్లు కాబట్టి లోన్ రాదు. లైఫ్ ట్యాక్స్ బండ్లకైతే లోన్ వస్తుంది.